తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ముచ్చమటలు పట్టించేదంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మనం గత 15 నెలల కాలంలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నంలో భాగంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిక్షణం కూడా పనిచేస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ముత్తఖండంతో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా పూర్తి మొత్తంలో మరి కొద్దిగా ఎరుదెబ్బలు దాకే అవకాశాలు కూడా ఈ నేపథ్యంలో కనబడుతున్న పరిస్థితి. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి తప్పిదాలు చేద్దామనుకున్నా, ఎలాంటి ఇంకేమన్నా చేద్దామనుకున్నా, ఎలాంటి కబ్జాలు చేద్దామనుకున్నా, ఎలాంటి దారుణాలు చేద్దామనుకున్నా కూడా ఇవన్నీ ముందే పసిగట్టి బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రభుత్వాన్ని ఎండగడుతుంది, ఎక్కడికక్కడ ప్రశ్నిస్తుంది, వాళ్ళ విధానాలను కూడా వ్యతిరేకిస్తుంది. పూర్తి మొత్తంలో ఈ 15 నెలల కాలంలో ప్రజలకు వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే పనులు ఏవైతే అంటే ప్రభుత్వానికి ఎండగట్టే విధానాలు ఏవైతే ఉంటాయో ప్రజల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పోతుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలు కూడా ఏదైతే చాలా వరకు కూడా విస్తృతంగా మరి పనిచేస్తున్నారు, చాలా టఫ్ ఇస్తున్నారు ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఏదైతే కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు ఎక్కడికక్కడ మరి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఏదైతే నాయకులను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మభ్యపెడితే ఇనని పరిస్థితుల్లో వాళ్ళని ఏదైతే అక్రమ కేసులు కావచ్చు, వాళ్ళ మీద భౌతికంగా దాడులు చేయడం కావచ్చు, లేకపోతే అరెస్టులు చేయడం కావచ్చు, జైలుకు పంపించడం కావచ్చు, ఈ అంటే ఇట్లా జరుగుతుంది. మొత్తానికైతే మరి బీఆర్ఎస్ పార్టీ మరి అది కూడా ఉంది కదా, దానికి సంబంధించి బీఆర్ఎస్ అంటే బీజేపీ పార్టీ కూడా ఉంది కదా, మరి బీజేపీ పార్టీకి సంబంధించి వాళ్ళ మీద ఎందుకు చేస్తలేరు, వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు, వాళ్ళు కూడా పోట్లాడుతున్నారు కదా. అంటే మనం అనుకున్నంత రేంజ్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కూడా నిలదీసిన దాఖలాలు లేవు. ఎందుకంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం చాలా సందర్భాల్లో కూడా బీజేపీ పార్టీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలను ఎక్కడ కూడా ఎండగట్టే ప్రయత్నం చేయట్లేదు. ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడంలో చాలా వరకు విఫలమవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కేవలం ఏలేటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, కొంతమంది ఏదైతే ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇక కొంతమంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ విషయం మీద ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాల్లో రేవంత్ రెడ్డిని సమర్థించుకుంటూనే మరోపక్క విమర్శిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయడం లేదని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిరు, కేసీఆర్ పాలన చూసిరు. సో ప్రజలకు ఒక ఆలోచన ఉంది, మళ్ళీ ఒకవేళ కేసీఆర్ కనుక వస్తే పరిస్థితులు వేరేలాగా ఉంటాయని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు బీజేపీ ఒక్క బీజేపీ పార్టీ కేవలం సింగిల్గా ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కాబట్టి మరి తెలంగాణ ప్రజలకు ఇప్పటి వరకు మరి బీజేపీ ఎట్లా చేస్తే అనే ఆలోచన కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధాలు వాళ్ళ సంబంధించిన ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి మొత్తంలో ఏదైతే నార్త్కు సంబంధించిన ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలంగాణ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎంపీలు కావచ్చు, పూర్తి మొత్తంలో ప్రభుత్వాన్ని కానీ అటు రాహుల్ గాంధీకి సంబంధించి ఏఐసిసి పార్టీని కానీ ఎక్కడ కూడా ప్రశ్నించిన దాఖలాలు పూర్తి మొత్తంలో పెద్ద ఎత్తున లేవు కాబట్టి సో చాలా చోట్ల కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా వీళ్ళు విఫలమైనట్టు మనకు అర్థమవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దారుణాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మరి తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఆ నేపథ్యంలో వాళ్ళు ఏదైతే 33 జిల్లాలో వాళ్ళు ఏదైతే 25 సిల్వర్ జూబ్లీస్ అంటే వేడుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేసుకోవాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి గతంలో చూసుకున్నా కూడా కేటీఆర్ సంబంధించి రైతు దీక్ష ఏదైతుందో దాన్ని కూడా భగ్నం చేసే ప్రయత్నం చేశారు, చాలా ఆటంకాలు కలిగించారు, వివిధ కారణాలు చూపెట్టి దీక్షను రద్దు చేసే పనిలో భాగంగానైతే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఎంత చేసినా కూడా కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని మరి దీక్షను అయితే విజయవంతంగా చేసిరు. ఈ నేపథ్యంలో చూసుకుంటేనైతే కేవలం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం బీఆర్ఎస్ పార్టీని మాత్రమే టార్గెట్ చేస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి పూర్తి మొత్తంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో వరంగల్ సంబంధించి ఏదైతే ఏప్రిల్ 27 తారీఖుకు తలపెట్టబోతున్నటువంటి ఏదైతే సిల్వర్ జూబ్లీ వేడుకలు ఉన్నాయో వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానైతే మరి అక్కడ ఉన్నటువంటి కమిషనర్ అయితే కొద్ది వరకు అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టు అర్థమవుతుంది. మరి ఆ ఉత్తర్వులు ఏంది, మరి ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకా దారుణాలు జరగబోతున్నాయా, లేకపోతే అక్కడ లాండ్ ఆర్డర్ దెబ్బతింటుందా, లేకపోతే పర్యవేక్షణ ఏ విధంగా ఉందని అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. మరి ఈ నెల మనం చెప్పినాం కదా, ఈ నెల
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముస్తాబవుతుంది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 1500 ఎకరాల్లో సభ ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా సమీక్షలు పెట్టి సభ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. అయితే ఈ సమయంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయడం వల్ల చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకే సర్కారు ఈ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చిందన్న చర్చ నడుస్తుంది. మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే విధి విధానాలు ఉంటాయో, ఏదైతే ప్రతిపక్షాల గొంతు పీసుకే ప్రయత్నమే చేస్తుంది అన్నట్టు మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంతకుముందు కూడా గతంలో కూడా మనం చాలా చోట్ల చూసినాం. నల్గొండకు సంబంధించి రైతు దీక్ష కావచ్చు, అదేవిధంగా సూర్యాపేట కావచ్చు, వివిధ ప్రాంతాల్లో ఆ రోజు చేస్తున్నటువంటి దీక్షను భగ్నం చేయడానికి అక్కడ ఉన్నటువంటి కొన్ని కారణాలను పెద్దగా చూపెట్టి పోలీసులు కూడా అక్కడ ఏదైతే 144 సెక్షన్ కావచ్చు, లేకపోతే పర్మిషన్ లేకపోవడం కావచ్చు చేసిన సందర్భాలు కూడా చూసినాం. మొత్తానికైతే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కోర్టుకు వెళ్తే మరి కోర్టే ప్రభుత్వానికి మొట్టికాయలు కొట్టినట్టు కొట్టి మరి వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దీక్ష కూడా పూర్తి మొత్తంలో సఫలీకృతమైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కేసీఆర్ కూడా ఇప్పటికే బిజీలో ఉన్నాడు. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ప్రతిరోజు కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాడు. రజకోత్సవాలకు సంబంధించి కూడా మరి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎంత ప్లేస్ కావాలి, ఎంతమంది హాజరైతే బాగుంటుంది, ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం ఏదైతే ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి అనే విషయాలపై పూర్తి మొత్తంలో ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా చర్చించినట్టు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే మరి పోలీసులు చేసినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో దానివల్ల కూడా మరి కొంతవరకు కూడా ప్రజల్లో కూడా అనుమానం అయితే వస్తున్న పరిస్థితులు. వరంగల్లో పోలీస్ యాక్ట్ అమలు ఏప్రిల్ 6 నుంచి 5 వరకు సెక్షన్ 30 కమిషనరేట్ పరిధిలో మీటింగ్లు, ఊరేగింపులు నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన వరంగల్ సిపి. ఇప్పుడు మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే కేవలం ఏప్రిల్ 6 నుంచి మే 5 వరకే అంటున్నారు. సో ఏప్రిల్ 27 తారీఖు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టబోతున్నారు. సిల్వర్ జూబ్లీ అంటే తెలంగాణ ఏర్పాటు కావడానికి కోసం పార్టీ ఏదైతుందో తెలంగాణ పార్టీ అంటే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో భారత రాష్ట్ర సమితికి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సో ఆ నేపథ్యంలో వాళ్ళైతే మరి ఒక సమావేశం వరంగల్లో ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నారు. దానికి సంబంధించి ఎల్కతుర్తిలో 1500 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి ల్యాండ్ కూడా వీళ్ళు చూసిరు. మొత్తం పూర్తి ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ సంబంధించి మరి 6 తారీఖు నుంచి మే 5 తారీఖు వరకు అంటే ఈ మధ్య కాలంలో కేవలం 27 తారీఖు అంటే 27 తారీఖు ఉండేటట్టు వీలుండేటట్టు చూసుకుంటా మరి సభను భగ్నం చేసే ప్రయత్నంలో అయితే కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో వరంగల్ సంబంధించి కొన్ని చోట్లలో ఏదైతే బాంబు ఉన్నది అన్నట్టు కొద్ది అలజడి సృష్టించుడు, లేకపోతే ఇంకో రకంగా భయపెట్టే ప్రయత్నం చేసి, సో ఇవన్నీ చూస్తుంటే మరి ఏమైనా వెనకాల ఏమైనా కుట్రున్నదా, లేకపోతే నిజంగానే మరి ఆ ఫోన్ కాల్స్ వచ్చినాయా, లేకపోతే వీళ్ళు ఏమైనా ప్రభుత్వమే చేపిస్తున్నా అనే అనుమానాలు కూడా మరి చాలా వరకు ఉత్పన్నం అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి పోలీసులు ఇంత కర్కశంగా కావచ్చు, ఇంకో విధంగా చూసుకుంటే మరి కేవలం ఏప్రిల్ 6 నుంచి మే 5 తారీఖు వరకే మరి సెక్షన్ 30 అమలు చేయడం ఎంతవరకు తగదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే పోలీసులు ఎప్పటికుంటారు, మరి ప్రభుత్వాలు మాత్రం చేంజ్ అవుతాయి. సో రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది కావచ్చు, ఈ పాలకులకు మనం అనుగుణంగా మనం పనులు చేస్తే రేపు రోజు ఇబ్బందులకు గుర అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొద్దిగా ఆలోచించాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ వేడుకలకు సర్కార్ అడ్డంకులు సృష్టిస్తుంది. ఇక ఈ నెల 20న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి వేదికగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇప్పటికే సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు సభకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఆ పార్టీ నేతలు పోలీసులను కలిసి వినతి పత్రం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనూహ్యంగా ఈ నెల 6వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అంటే మే 5వ తేదీ వరకు అంటే దాదాపు 30 రోజుల పాటు వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు చేయనట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కేవలం 27వ తారీఖు వచ్చేటట్టు డేట్ దాంట్లో మధ్యలో ఉండేటట్టు 30 రోజుల పరిధి వాళ్ళు తీసుకొని వాళ్ళు మరి ఆ వరంగల్లో 15 నెలల కాలంలో ఎప్పుడు జరిగినటువంటి ఏదైతే ఘోరాలు కావచ్చు, లేకపోతే మరి దారుణాలు కావచ్చు, లేకపోతే ఇంకొక రకంగా చూసుకుంటే మరి ఇంకేమన్నా ఉద్వేగపరితమైన పరిస్థితులు ఏర్పడతాయని మరి ఈ 20 రోజుల్లో జరిగే అవకాశాలు ఏముంటాయో మరి ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, ఇటు పోలీస్ శాఖ మీద ఉంది. ఇక మొత్తానికైతే మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే విధి విధానాలను మరి ప్రజలు కూడా కొద్ది వరకు అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే
ప్రభుత్వం పనిచేస్తలేదు, ప్రతిపక్షం చాలా పటిష్టంగా పనిచేస్తుంది, ప్రజల కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగడుతుందని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇట్లా చేస్తే కూడా ప్రజలు కూడా ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం మీద సహించారనే విషయం ఒకసారి గుర్తు చేసుకోవాలి.